ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్, తెలంగాణలో కేటీఆర్ కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై ఉమ్మడిగా కుట్రలు చేయడం, విమర్శలు గుప్పించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అసలు వైఎస్ జగన్, కేటీఆర్ కలిసి ఎందుకు రాజకీయం చేస్తున్నారు? వీరిద్దరి మధ్య ఉన్న ఆ ఆప్యాయత, ఆ స్నేహం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అసలు నిజం ఒకటుంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ రాజకీయ బంధం ఈ రోజుది కాదు. దీని పునాదులు 2019లోనే పడ్డాయి. వీరిద్దరూ తమ తమ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు నీకు నా రాష్ట్రం నుండి అది రాసిస్తా, నువ్వు నాకు నీ రాష్ట్రం నుండి ఇది రాసివ్వు, మనిద్దరం కలిసి ఆ భూములు దోచుకుందాం, ఆ కాంట్రాక్టులు పంచుకుందాం, ఆ సహజ వనరులను లాగేద్దాం అంటూ తెర వెనుక కుదుర్చుకున్న ఒక అపవిత్రమైన అవినీతి బంధం ఇది. రెండు రాష్ట్రాల ప్రజల కళ్ళుగప్పి అధికార బలంతో సాగించిన ఈ ఇద్దరు నేతల అవినీతి బంధానికి సంబంధించిన ఒక సంచలన స్కామ్ ఇప్పుడు నిలువున బయటపడింది. అదే ఆంధ్రప్రదేశ్ ను నిలువున కొల్లగొట్టిన మహా ఇసుక కుంభకోణం. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లోని నదుల నుంచి ఏకంగా 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వి తరలించినట్లు ఇప్పుడు గనుల శాఖ శాటిలైట్ ఆధారాలతో సహా లెక్క తేల్చింది. అయితే ఈ దోపిడీ వెనుక కేవలం ఏపీ నేతలే లేరు. ఇక్కడే జగన్ కేటీఆర్ స్నేహబంధం అసలు రంగు బయటపడింది. ఏపీ ఇసుకను సొమ్ము చేసుకునేందుకు జేపీ పవర్, ప్రతిమా ఇన్ఫ్రా, జీసీకేసీ వంటి సంస్థలను కాంట్రాక్టర్లుగా రంగంలోకి దించారు. ఈ సంస్థలకు కాంట్రాక్టులు దక్కేలా నాటి వైసీపీ అగ్రనేతలతో పాటు తెలంగాణలోని బీఆర్ఎస్ ముఖ్య నేతల బినామీలు తెర వెనుక చక్రం తిప్పారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూర్ నగరాల్లో ఏకకాలంలో జరిపిన సోదాలు ఈ అంతర్రాష్ట్ర అవినీతి నెట్వర్క్ ను బట్టబయలు చేశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలకు అత్యంత ఆప్తుడిగా, సన్నిహితుడిగా పేరున్న బోయనపల్లి శ్రీనివాసరావు నివాసాలు, ఆయనకు చెందిన ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ఈ సోదాల్లో 1.53 కోట్ల నగదు, 1.29 కోట్ల విలువైన వెండి కడ్డీలు, విదేశీ కరెన్సీతో పాటు బినామీ ఆస్తుల భూమి పత్రాలు, కీలక డిజిటల్ ఆధారాలను ఈడీ సీజ్ చేసింది. మనీ లాండరింగ్ కోణంలో జరుగుతున్న ఈ దర్యాప్తులో అనుమతించిన పరిమితికి మించి ఇసుకను కొల్లగొట్టి ఆ అక్రమ సొమ్మును ఈ కంపెనీల ద్వారా ఎక్కడికి మళ్లించారు అనే విషయాలపై ఈడీ నిఘా పెట్టింది. గనుల శాఖ ఇప్పటికే ఈ సంస్థలకు 3,891 కోట్ల జరిమానా నోటీసులు ఇవ్వగా మున్ముందు ఈ జరిమానాలు ఏకంగా 8,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఒక పక్క ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఈ ఇద్దరు నేతల వెనుక వేల కోట్ల ఇసుక దందా భాగస్వామ్యం ఉందనేది ఈ సోదాలతో స్పష్టమవుతోంది. ఈ కేసులో వి వెంకటరెడ్డి, బోయనపల్లి శ్రీనివాసరావుల పేర్లు బయటకు రావడంతో ఈ దర్యాప్తు తదుపరి అడుగులు ఈ ఇద్దరు రాజకీయ ఆప్తుల వైపు ఎలా సాగుతాయనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.